First of all, congratulate all the participants. Your winner participation important. Participate చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి మెయిన్లీ కంగ్రాచులేట్. ఫర్దర్గా ఏ కాంపిటీషన్ ఉన్నా ఇదే స్పిరిట్తో ముందుకు రావాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని అనుకుంటున్నా. 3 కేటగిరీస్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఫస్ట్ 3rd, 4th, 5th క్లాసెస్. ఫస్ట్ హేమలత అక్షర మోడల్ స్కూల్. ఫస్ట్ ప్రైజ్ వస్తే హేమలత అక్షర మోడల్ స్కూల్. Next, Harini. Second prize goes to Harini from Akshara Model School. Third prize goes to Harshini from Akshara Model School. Eighth, 7th, 6th. Okay. So English medium school. K. Sumit, 8th class from Vishwanath High School. First, 8th class from Vishwanath High School. 6th class, Akshara Model School. Mahathir from 6th class, Akshara Model School. ఈరోజు మనమందరము ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని దేశ బజరంగల్ యూత్ ఆధ్వర్యంలో దేశ గ్రామ పరిధిలో ఉన్నటువంటి
పాఠశాల విద్యార్థులకు ఎస్ఏఐటి కాంపిటీషన్ ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా జెపిహెచ్ఎస్ వేల్పూర్ హై స్కూల్, కృష్ణవేణి హై స్కూల్ వేల్పూర్, అక్షర స్కూల్ వేల్పూర్, వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి విద్యార్థులకు ఇక్కడ నిలబడినటువంటి ప్రతినిధుల సభ్యులకు మరియు ప్రధాన కార్యదర్శులకు శుభాభివందనాలు. ఎస్ఐటి కాంపిటీషన్లు నిర్వహించేందుకు ముఖ్యంగా విద్యార్థులు చరిత్ర పుటలోని విషయాలను కూడా మనం శివాజీ యొక్క ఆదర్శంగా నిలబడి అతని యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని రాయడము, దీనికి ఎక్కువగా ప్రోత్సహించినటువంటి ముఖ్యంగా ఇలాంటి అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి బజరంగ సభ్యులందరికీ గంటాపరంగా వాళ్ళు కరతాళ ప్రభుత్వం వాళ్ళకు అభినందన కోరుతున్నాము. విద్యార్థి దశ అనేది మొదటి వ్యక్తులు. ఈ విద్యార్థి పాఠశాలలోనే మనం అన్ని విధాలుగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే జాతీయ సమైక్యత గురించి తెలుస్తుంది, దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుస్తుంది, అంతటి ఐడల్ ఆదర్శమూర్తుల యొక్క వీర గాథలు మనము పొంగిపుచ్చుకొని మనం నిజ జీవితంలో అనుభవించుకుంటేనే మన యొక్క మనం ఈ మనిషికి సార్థకత ఉంటుందన్న విధంగా విద్యార్థి దశలో ఇలాంటి వ్యాసరచన పోటీలు పెట్టడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఇప్పుడు విశ్వ గురువుగా బాసిల్లుతున్న తరుణంలో, ఎందుకంటే వేదాలకు పుట్టినీళ్లకు మన భారతదేశం, ఎందుకంటే మన జ్ఞాన సంపదను ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ జ్ఞాన సంపదను మరియు మన యొక్క జాతీయ సంపదను కూడా ఎందరో మొఘలాయలు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఇంకా దోచుకున్నా సరే ఇప్పటికీ 140 మందికి ఒక అంగపూర్ణగా మరియు రత్న గర్భగా మన భారతదేశము ఇంకా వాసిల్లుతుందంటే చాలా మహనీయులు పురుషులు మన భూమిలో పుట్టి అందుకనే భరతమాతను పచ్చి భారించరాలు మన భరతమాత అన్నారు. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక యుగంలో సంభవాన్ని యుగి అనే విధంగా తరగంలో ఎంతో మంది వీరులకు మనకు భారతదేశం పుట్టినీళ్ళు ఇలాంటి మహావీరుల యొక్క చరిత్రలు మనం చదువుతూ మనం ముందు మనం భవిష్యత్తులో ఇంకా అధిగమించాలంటే ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వీరుల యొక్క గాథలు విన్నప్పుడే మనకు సాధకత. ఎందుకంటే ఈ వ్యాసరచన పోటీ ద్వారా పిల్లలు ఒక సృజనాత్మకతను వెలికి తీయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది స్కూల్లో చాలా మంది కొంచెం ఫిజికల్ గా అంటే మేము శారీరకంగా కానీ మానసికంగా కానీ వారి యొక్క ఆలోచనలు మొదలు పెట్టాలంటే ఇలాంటి వ్యాసరచన పెట్టడం ద్వారా విద్యార్థి దశ నుంచి అదొక స్టెబిలిటీ ఉంది, స్థిరత్వం ఉంది, తర్వాత భవిష్యత్తులో ముందడుగులు వేస్తారని ఆలోచన చేయడం, ఇంతమంది విద్యార్థులను ప్రోత్సహించడం. నాకు ఒక చిన్న విషయం ఎందుకు నచ్చిందంటే 45 మంది పార్టిసిపేషన్ చేశారు సార్, వాళ్ళకు కూడా కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వడం అనుకోండి చాలా హ్యాండ్స్ అప్. హిందూ రాష్ట్ర సంఘటనకు విశ్వమాత భరతావని హిందూ రాష్ట్ర సంఘటనకు నడుము కట్టి నడవర నడుము కట్టి నడవర రత్నగర్భ అన్నపూర్ణ మన దేశ విధులు రత్నగర్భ అన్నపూర్ణ మన దేశ విధులు కన్నీలకు నిలయం మన బ్రతుకులు కష్టాలకు కన్నీలకు నిలయం మన బ్రతుకులు కోట్ల కొలది సుతులున్న నీవు నేను బ్రతికున్న కోట్ల కొలది సుతులున్న నీవు నేను బ్రతికున్న మన శక్తిని దారపోటి చిరునవ్వులు మన శక్తిని దారపోటి చిరునవ్వులు విశ్వమాత భరతావని హిందూ రాష్ట్ర సంఘటనకు నడుము కట్టి నడవర నడుము కట్టి నడవర ఇతిహాసపు పుటలు తెరచి ఇతిహాసపు పుటలు తెరచి శతకాలపు వైభవాలు కాలమిచ్చు పదము శతకాలపు వైభవాలు కాలమిచ్చు పదము భరత మాత సుతులెల్లరు ప్రియ సోదరు గణ్యరు భరత మాత సుతులెల్లరు ప్రియ సోదరు గణ్యరు ఆత్మీయత తోడమనం ఐక్యముగా వెలుగుదా ఆత్మీయత తోడమనం ఐక్యముగా వెలుగుదా. జై హింద్. థ్యాంక్ యూ. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మేము ఒక చిన్న కార్యక్రమానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చినటువంటి మా భద్రంగా యూత్ వారి తరఫున
ఒక ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మన ప్రధానోపాధ్యాయులు గారు అలాగే మన శైలజ టీచర్ గారు ఒక చిన్న సలహా మాకు ఇవ్వడం జరిగింది. సార్ ఎలాగో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, ఒక మంచి కార్యక్రమాన్ని మనం నెరవేర్చుకుంటే బాగుంటుంది అని ఒక ఇచ్చిన సలహా ప్రకారం వెంటనే ఇక్కడ ఆ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా చేసి తీరుతామని ఒక ఆలోచనతో ఈ స్కూల్లో మేము ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చి ప్లేస్ ఏదైతే మన ఛత్రపతి శివాజీ గత తన గడిపిన జీవిత చరిత్రలో ఎస్ఏ రైటింగ్ రూపంలో ఒక పరీక్ష నిర్వహిద్దామని చెప్పని ఇక్కడ మరియు గ్లోబల్ బస్లో కేజీఎస్ అక్షర స్కూల్లో మేము చెప్పిన తర్వాత మేము అనుకున్న దానికంటే రెట్టింపు స్ట్రెంత్ ఎగ్జామ్ లో పాల్గొనడం, పరీక్షా పోటీలో నిర్వహించిన తర్వాత ఒక మంచి రిజల్ట్ రావడం. అయితే మేము ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటని చెప్పారంటే గెలుపొందిన పిల్లలే కాకుండా ఎవరైతే అటెంప్ట్ చేసిన పిల్లలు ఎవరుతున్నారో వారికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉండడానికి ఈ రోజు 43తో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఒక 200 మంది వరకు వాళ్ళ పిల్లలు మేము ఏ కార్యక్రమం నిర్వహించినా అందులో పాల్గొన్న ప్రతి ఒక్క పిల్లలు కూడా నాలుగు సహకారంగా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. గత చరిత్రలో మనము తెలియని కొన్ని చరిత్రలు మనకు ఈ విధంగా మనం నిలిచిపోగల చరిత్రని మనము ఒక పాఠ్య పుస్తకాలకు ఒక మంచి చరిత్ర అనుకుని మేము ఊహించుకొని మేము గడిచిన మా చరిత్ర అది కాకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తులో మీ పిల్లలు చివరి దశలో ఛత్రపతి శివాజీ చరిత్ర నిజాయితీ చరిత్ర మీరు తెలుసుకొని రాబోయే తరాలకు మీరు ఆదర్శంగా నిలబడాలని చెప్పి కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతిసారి ఫిబ్రవరి 19 తారీఖు వచ్చిందని చెప్పాలంటే ఒక హిందూ ఒక మంచి పండుగగా ఒక మంచి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు చేసి చెప్తాం, అందులో మీరు పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్క పిల్లలకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. అన్ని కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. ఎస్ఐ రైటింగ్ టీచ్ ఏవైతే అవి మీరు అందరూ మంచిగా పార్టిసిపేట్ అయ్యారు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఛత్రపతి శివాజీ యొక్క లక్షణాలను పొంది చూసుకోవాలా ఈ సమాజంలో. అప్పుడే మన భారతదేశము మన భారతీయ సంస్కృతి ప్రపంచంలో మేలుగా కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని మన బజరంగ రేపూర్ వారి ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీలో గెలుపొందిన విద్యార్థులందరికీ కూడా వారి సంస్థ తరఫున మన విద్యార్థులందరికీ ఈ బహుమతి వితరణ కార్యక్రమం చేపట్టడం మనందరికీ కూడా సంతోషం.